ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యెషయా గ్రంథంలో నుంచి 60వ అధ్యాయము 22వ వచనము. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అంటున్నాడు. మరి ఎవరు ఎన్నిక లేనివారు? మరి ఎందుకు దేవుడు ఎన్నిక లేని వారి గురించి ఎందుకు ఎన్నిక లేని వారి గురించి దేవుడు మాట్లాడుచున్నాడు అంటే, చూడండి, మనుషుల చేత తృణీకరించబడి, మనుషుల చేత నిందలు పాలవి, మనుషుల చేత అవమానాలు మరి అవహేళనలు పడి, మనుషుల చేత మరి లేనిపోని మాటలు పడి, మనుషులందరూ కూడా వెలివేయబడిన వాడే మరి ఎన్నిక లేనివాడు అన్నమాట. అలాంటి ఎన్నిక లేని వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే అలాంటి ఎన్నిక లేని వారు విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తే గనక దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని బలమైన జనముగా చేస్తా అంటున్నాడు. చూడండి, ఎందరో ఉన్నారు, ఎందుకంటే ఎందరో ఏవేవో బాధలతో సమస్యలతో దూరంగా ఉండి మరి ఏమి చేయాలో తెలియక మరి ఇదేంటి నా పరిస్థితి అనుకుని ఎంతోమంది ఈ లోకంలో యవ్వనస్తులు లోకంలో ఉన్న ఎంతోమంది ఉన్నారండి. ఎందుకంటే వారికి దేవుడు అంటే తెలియక, వాక్యం తెలియక, వారికి వాక్యం అర్థం కాక మరి ఎందరో సతమతం అయిపోతున్న జనాంగం ఉన్నారు. నిజంగా అలాంటి వారు కనుక దేవుని వాక్యం కనుక గైకుని దేవుని సన్నిధానంలోకి వచ్చి మోకరించి విరిగి నలిగిన హృదయంతో కన్నీళ్ళు కారిస్తే గనక దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని బలమైన జనంగా చేసే దేవుడు అంటున్నాడు. నిజమే కదండి. దావీదు ఎలాంటి వాడండి? యేసేపు ఎలాంటి వాడు? దానియేలు ఎలాంటి వాడు? పేతురు యోహాన్లు ఎలాంటి వారు? పౌలు ఎలాంటి వారు? మరి అంతేకాదు, ఈ దినమున దేవుడి నామాన్ని పట్టుకుని దేవుని స్తుతిస్తున్న వారు ఎందరో సాక్షులు, ఎందరో పెద్ద పెద్ద దైవజనులను చూస్తున్నాం, ఎందరో మరి దేవుని దీవించిన బిజినెస్ మ్యాన్లు చూస్తున్నాం. వీరందరూ కూడా ఎన్నిక లేని వారే ఒకానొక టైంలో. కానీ వీరు ఏం చేశారంటే దేవుణ్ణి కనుక్కున్నారు, దేవుడు ఎక్కడున్నాడని వెతికారు, దేవుని వైపు తిరిగారు, ఆయన వాక్యాన్ని నమ్మారు, ఆయన వాక్యాన్ని విన్నారు, ఆయన వాక్యాన్ని బలంగా హృదయంలో ధ్యానించుకున్నారు, దేవుని వాక్యాన్ని బలంగా హృదయంలో విత్తారు. ఆ విత్తిన విత్తనమే అది వారి హృదయంలో మహావృక్షమైంది. దేవుని దృష్టిలో వారు మరి ఫలింపు వారిగా నిలబడ్డారు. అదే రీతిగా దేవుడు వారిని అనేక వేల లక్షల జనాల ముందు వారిని ఒక సాక్షులుగా దేవుడు ఈరోజు మన మధ్యలో ఉంచి ఉన్నాడు. అలాంటి దేవుడు మన దేవుడు అండి. అట్టి గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే విరిగి నలిగిన హృదయంతో ఉన్నావా, మరి వేదనతో ఉన్నావా, విసిగారి ఉన్నావా, దేవుని చెంతకు వచ్చి దేవుని దగ్గర మోకరించి కన్నీళ్లు కార్చు. ఆయన నేను బహుజనంగా చేయబోతున్నాడు. అనేక మంది ముందు నేను సాక్షిగా ఉంచబోతున్నాడు. అనేక మందికి నిన్ను ఒక మాదిరిగా చూపించబోతున్నాడు. ఎందుకంటే నువ్వు విరిగిన హృదయం కాబట్టి, నువ్వు దేవుని తట్టు తిరిగావు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం నీ వైపు తిరిగి ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో మరి ఎంతమంది అయితే ఉన్నారో, మరి ఏ రీతిగా బాధపడుచున్నారో, మరి వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డలు మీరందరూ కూడా దేవుని వైపు తట్టు తిరిగితే గనక మీ ఎన్నికలేని తనాన్ని దేవుడు చూసి, మీ దీన స్థితిని దేవుడు చూసి ఆయన బహుజనంగా బహు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచుటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి రాజా, నీకే వందనములు. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా నా పరమ తండ్రి. అవును నా పరమ తండ్రి. అయ్యా, మా బ్రతుకులు ఎన్నికలేనివయ్యా, మా బ్రతుకులు తునీకరించినవయ్యా, మా బ్రతుకులు నా పరమ తండ్రి నిందలు అవమానాలతో నా పరమ తండ్రి ఉన్న బ్రతుకులు, నిందలు అవమానాలతో ఉన్న బ్రతుకులు మా తండ్రి. రాజా వందనములు. దేవా, నీకే స్తోత్రములు. అయ్యా, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. బహుజనముగా బలమైన జనముగా మమ్మల్ని నా పరమ తండ్రి తీర్చిదిద్దమడుచుకున్న నా పరమ తండ్రి. అయ్యా, అంతకంటే ముందు మేము నీ దగ్గరికి వచ్చి, నీ సన్నిధానానికి వచ్చి, నీ ముందు మోకరేలి నీ వాక్యాన్ని విని, నీ వాక్యాన్ని గైకొని నా పరమ నీ వాక్యాన్ని మా హృదయంలో విత్తుకుంటకు కృపని వాక్యాన్ని దయచేయండి. అనేక మందికి సాక్ష్యం చెప్పుటకు కృపని వాక్యాన్ని దయచేయండి.
అయ్యా వందనాలు దేవానికే స్తోత్రములు. ఎంతమంది అయితే వాక్యం ఇచ్చినారు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని దీవించండి. రాజా వందనంలో దేవానికే స్తోత్రం చెల్లించుకుంటూ నీకే వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ అయ్యా జరుగుతున్న 40 దినముల ఉపవాస ప్రార్థనలో మీరు తోడును నడిపించండి. అయ్యా ఈరోజు 7వ దినమున ప్రమతని మీరు కృప చూపించి దయ చూపించండి. మీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలో కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.